హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, ఎంతో కరకరలాడే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఒక సేరు రేషన్ బియ్యం తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. అలా ఆరిన తర్వాత ఒక కడాయి పెట్టేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes బాగా వేయించుకోవాలా. ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెం వేడి తగిలితే సరిపోతుంది. అలా వేయించుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక అరపావు ఉద్దిపప్పు తీసుకొని దూరగా వేయించుకోవాలా. అలా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు తీసుకొని అవి కూడా వేసుకొని అన్నీ మరపట్టించుకోవాలండి, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. అలా ఒక గిన్నెలో పిండి అంతా వేసేసుకొని బాగా కాచిన నూనె ఒక 3 గరిటెలు వేసాను నేను. అలా వేసేసుకొని ఆ తర్వాత 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ సాల్టు, మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలా. అలానే 1 స్పూను వాము తీసుకోవాలండి. వాము తీసుకొని అలా కొంచెం నలిపి వేసేసుకోవాలి. ఈ వాము వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలానే పిల్లలకి డైజెషన్ కూడా బాగా అవుతుంది. తప్పకుండా వాము వేసుకోండి. అలా వేసుకొని నువ్వులండి, తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా ఒక 2 స్పూన్స్ వేసేసుకొని బాగా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలా. అలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ రెసిపీస్ ఉంటాయండి, చాలా టేస్టీగా తయారు చేసుకొని తినేయచ్చు. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అంతా బాగా ముద్దలాగా కలుపుకోవాలా. కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలా, ఒకేసారి వేసుకోవద్దండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా పిండి ముద్దని కలిపి పెట్టుకోవాలా. మురుకులు గొట్టం తీసుకొని మనకి ఇష్టం వచ్చిన ప్లేట్ పెట్టుకోవాలా. నేను స్టార్ ఉండేది తీసుకున్నాను. మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం తయారు చేసుకొని తినచ్చు. అలా ఫిట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ మురుకులు గొట్టానికి కొద్దిగా ఆయిల్ పట్టించుకోండి ఫస్ట్ టైము, తర్వాత అవసరం లేదు. అలా పిండి ముద్ద తీసుకొని మురుకులు గొట్టంలో పట్టేమాయన పెట్టుకొని ఫిట్ చేసుకొని ఇలా పిండుకోవాలండి. ఆయిల్లో వేయను ఇబ్బంది పడేవాళ్ళు ఇలా ప్లేట్లో పిండేసుకొని వేసేసుకోవచ్చు, లేదంటే అలా డైరెక్ట్గా అయినా పిండేసుకోవచ్చు. అలా పిండుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే మురుకులు రెడీ అండి. పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి. బయట ఫుడ్ కంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ చాలా హెల్దీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని తినండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.